ప్రస్తుతం ఏపీ డీజీపీ మాట్లాడుతున్నారు. ఇప్పుడు అలా చూద్దాం. అలా కూడా దూరంగా తీసుకెళ్తూ పెట్టారు. ఇంకా కొన్ని ఉన్నాయి బీర్ బాటిల్ అవన్నీ అది పెద్ద విషయం కదా అని చూస్తాం. అవన్నీ ఎవరు చేస్తుంటారు ఏంటంటే మొత్తం తీస్తాం బయట. ఖచ్చితంగా తీసుకుంటామండి, ఖచ్చితంగా. అందుకే పేర్లు కూడా చెప్పా కదా, మా ఇన్స్పెక్టర్ ఎస్పీకి చెప్పలేదు, డిఎస్పీ చెప్పలేదు, ఆర్డీఓ గారు కలెక్టర్కి చెప్పలేదు. ఇవన్నీ చూస్తూ ఉంటే కొంచెం అనుమానంగా ఉంది. అలసత్వం కనిపిస్తుంది. అదేవిధంగా ఇంకోటి ఏంటంటే ఇలాంటి ఏం చేసినా పర్లేదేమోలే అనేటువంటి భావం ఎవరికైనా అధికారులకు ఉన్నట్లయితే మొత్తం తీస్తే బయటకు వస్తుంది కదా. అంటే మనం టక్కని ఇవాళ మనం కుట్ర అని చెప్పలేము, లేదా యాక్సిడెంట్ అని చెప్పి యాక్సిడెంట్ కాదు అనిపిస్తుంది. ఎక్కువ ఆధారాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికున్న ఆధారాలు యాక్సిడెంట్గా అనిపించట్లేదు. అది బయటకు వస్తాయి, అన్ని బయటకు వస్తాయి. ఎందుకంటే ఫారెన్సిక్ సైన్స్ టీము వచ్చింది, ఫారెన్సిక్ టీము వచ్చింది, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారు. అదే మొత్తం మన జనరల్ ఇన్వెస్టిగేషన్ అంతా చేశాక అన్ని బయటకు వస్తుంది. రెవెన్యూ డివిజన్ ఏర్పాటు అంటే పొలంనేరు కావచ్చు, కుప్పం కావచ్చు, ఇవన్నీ అప్పుడు ఏర్పాటుకు ముందు ఆ ఫైల్స్ అన్ని ఇక్కడ ఉన్నాయి. మరి ఆ ఫైల్స్ ఇక్కడ ఉన్నాయి, పాత కుప్పం కావచ్చు, పొలంనేరు కావచ్చు. అదే ఆ వివరాలు ఏం తీస్తామండి, అన్ని వివరాలు వస్తాయండి. ఎందుకంటే నాకు పూర్తి వివరాలు తెలియదు. కలెక్టర్ గారు ఉన్నారు, కావాలని మీ కలెక్టర్ గారు అడగండి. అన్నీ ఉన్నాయి ఇక్కడ, కొన్ని ఫైల్స్ ఇక్కడే ఉన్నాయి, ఈ ఆఫీస్లో ఉన్నాయని తెలుస్తూ ఉంది. ఇంతకుముందు ఏదో మీరు చెప్తున్నారు కదా, పేపర్లు కూడా ఇక్కడ వచ్చింది, 982 ఎకరాల నుంచి కూడా వచ్చింది. అన్నీ ఉన్నాయి, అన్నీ బయటకు వస్తాయి. అందుకే చెప్తుంది ఏమిటంటే, రాగానే సీన్కి వచ్చేసి ఫలానా అని చెప్పడం కరెక్ట్ కూడా కాదు. లెట్ us టేక్ సమ్ టైం. అందుకే మీరు రాగానే మీతో మాట్లాడుకుని ముందుకు పోయి సీన్ అంతా చూసి అన్ని వివరాలు ఆలోచించుకొని మాకు కొంతవరకు నిర్ధారణకు వచ్చి చెప్తున్నాము. నిర్ధారణకు రాని విషయాలు లేదా మీకు ఇవాళే చెప్పకూడని విషయాలు ఇప్పుడే చెప్పాం. ఎప్పుడు అవసరమైతే రేపు గారు 2 గారు విషయాలు చెప్తాం. ఇవాళ ఏంటంటే ఇవన్నీ మీకు ఆల్మోస్ట్ రికార్డులో వచ్చేసే విషయాలు. మీకు ఇవాళ అయితే రేపు తెలుస్తాయి చెప్పాను తప్పించి కొన్ని విషయాలు ఇవాళ చెప్పలేము, చెప్పకూడదు. ఓకే, థ్యాంక్ యూ. పొంగునూరు 982 ఎకరాలకు సంబంధించి రికార్డ్స్ అదే అన్ని తీస్తారు కదా బయటికి, అప్పుడే వచ్చే తెలుస్తుంది కదా. ఓకే, అన్ని బయటకు వస్తాయి. అది అవసరాన్ని బట్టి ఇస్తామండి, అవసరాన్ని బట్టి చెప్తుంది. అందుకే ఆయన కూడా తీసుకొని వచ్చాం. ఎందుకంటే అవసరం అయితే మొదటి నుంచి ఇన్వాల్వ్ అయితే వాళ్ళ ఆఫీసులు కూడా, ఆయనతో పాటు వాళ్ళ ఆఫీసులు కూడా ఇక్కడ ఉన్నారు, వాళ్ళు కూడా అసోసియేట్ అవుతున్నారు. అందరం కలిసి ఇన్వాల్వ్ అయ్యి అవసరాన్ని బట్టి మార్చేయడం. ఈ ఘటనపై స్వయంగా ముఖ్యమంత్రి పర్యవేక్షణ చేస్తున్నారు, మినిట్ టు మినిట్ అప్డేట్ చేస్తున్నారు. కరెక్ట్. ప్రస్తుతానికి ఉన్న టీమ్స్ పెట్టి చేస్తామండి. అవసరాన్ని బట్టి సిఐడికి ట్రాన్స్ఫర్ చేస్తాం, అక్కడ మళ్ళీ టీమ్స్ ఫాలో చేయడం జరుగుతుంది. రేపు కూడా మీకు ఇక్కడే ఫీల్డ్ విజిట్ చేసి ఇవాళకైతే మేము ఇద్దరు ఇక్కడ ఉన్నాం. రేపు చూస్తాం, రేపు పరిస్థితి సార్, రేపు సంగతి చెప్తాను కదా. ఓకే, చూద్దాం, చెప్తాం. అదే మీరు ఉంటే మేము ఉండాలి కదా, అందువల్ల చెప్తాను. ఓకే, ఓకే, థ్యాంక్ యూ. అదే మేము ఎవరికి వీడియో చెప్పలేదు, మీరు కంగారు పడ్డారు. అందరు కలిపి మాట్లాడి ఇక్కడికి వచ్చాం. మాకు ఎవరికి ఫేవరెటిజాలు ఉండవు, అందరూ ఒకటే మనకి. మొత్తం ఎన్ని కేసులు? ప్రస్తుతం ఒకటే కేసు. ఎంత క్రైమ్ నెంబర్ అంతా ఉంది కదా. ఓకే, క్రైమ్ నెంబర్ చెప్తారు మా వాళ్ళు. ఓకే, రైట్ అండి, థ్యాంక్ యూ. మమ్మల్ని పని చేసుకోరండి, ఇంకా మీరు వెళ్ళిపోయి మేము పని చేసుకుంటాం. తీసిరేస్తే అక్కడే పడి ఉంటాయి ఫైల్స్. కానీ కొంత దూరంలో, అంటే సుమారుగా ఒక వాటిలో ఒక ఫైల్ నేను చూశాను. దాంట్లో క్లియర్గా పిటిషనర్ చెప్పిన దాని ప్రకారం ఈ పర్టికులర్ ల్యాండ్ని 22A ప్రొహిబిటెడ్ లిస్ట్ నుంచి బయటికి తీయడానికి అనుమతి. డీజీపీ సార్ అన్ని విషయాలు మీకు షేర్ చేసి ఉన్నారు, ప్రాథమిక సమాచారం అంతా కూడా. నిన్న రాత్రి 11:30 ఆ సమయంలో అగ్ని ప్రమాదం జరిగింది. ఆ అగ్ని ప్రమాదం అనేది అది ఏ విధంగా జరిగిందనేది దాదాపు ఇప్పుడు డీజీపీ సార్, ఇక్కడ ఎస్పీ గారి ఆధ్వర్యంలో మొత్తం కూడా ఒక 10 టీంలు వేసి విచారణ చేస్తున్నారు. సో ఆ సమాచారం మొత్తం కూడా ఎప్పటికప్పుడు మీకు షేర్ చేస్తాం. ఏవైనా క్వశ్చన్